బతుకుదేరువు కోసం సముద్రంపై ప్రాణాలకి తెగించి మరీ మత్స్యకారులు చేపలు పడుతూ ఉంటారు. అలా చేపలు పట్టడానికి శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు వలస వెళ్లి పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఒక మత్స్యకారుడి కథే ఈ తండేల్. అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు. ఇడుపులపాయటు ఇచ్చాపురం పాదయాత్ర చేస్తున్నారు. అది ముగింపు సమయం. ఇచ్చాపురంలో పాదయాత్ర క్లోజింగ్ సెరమనీలో వాళ్ళని ఖచ్చితంగా విడిపిస్తానని మాట ఇచ్చి, వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరిని ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్లి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఇచ్చిన మాటని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నాడు. అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ ఈ విషయం మీద ప్రత్యేక చొరవ తీసుకుని చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి ఆ 22 మంది మత్స్యకారులను విడుదలయ్యేందుకు కృషి చేశారు. అంతేకాదు విడుదలైన అందరికీ చెరో 5 లక్షల డబ్బులు ఇచ్చి వారి జీవనోపాధికి అండగా నిలిచారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు, తలా 5 లక్షల రూపాయలు అని చెప్పి చెప్పినాము. నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది. ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఇంకొక విషయం, దొరికిన ప్రతి మనిషికి 5 లక్షలని మరీ సంతోషం. చాలా అన్ని మాట నిలబెట్టిన మన జగనానికి ఆన్సర్. ఈ విషయాలేవి సినిమాలో కానీ ఆదుకున్న వారు కానీ ప్రస్తుతం ఎక్కడా మాట్లాడలేదు.